నటి త్రిష పైనట వ్యాఖ్యలు వివాదం సృష్టించినట. ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేసినట. ఉదయనిధి స్టాలిన్ ఎందుకు అరెస్ట్ చేసినట్టే, త్రిష త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆయన. నటి హీరోయిన్ త్రిష ఎరికే కదా. సో మద్రాసు హైకోర్టు ఆదేశాలతో కొద్ది గంటలోనే మళ్ళీ విడుదల చేసినట. డిఎంకే కార్యకర్తలు నిరసన చేసినట్టు తమిళనాడులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యనని డిఎంకే ఫైర్ అవుతుందట. మరి ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం ఎంకే స్టాలిన్ చెప్తుంది. అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు అరెస్ట్ చేసినని కామెంట్ చేస్తుంట. సో ఏది ఏమైనా ఎంకే స్టాలిన్ ఏదైతే ఉంది ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం అంట. ఇగో నీ టర్మ్ వచ్చినప్పుడు నువ్వు కొడతావు, నా టర్మ్ వచ్చినప్పుడు నేను కొడతా అనే సామెత గుర్తుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు స్టాలిన్ టైం అయిపోయింది, తలపతి విజయ్ టైం వచ్చింది. అందుకే బరాబర్ చూపించే ప్రయత్నం చేస్తున్నావు ఆయన కథ ఏందనేది. ఇక ఒక మహిళ కోసం అట వెనకట్ల ఏమేమో జరిగినట్టు యుద్ధాలు జరిగినాయి మహిళల కోసం అంటే ఇప్పుడు త్రిష కోసం జరుగుతాయి తమిళనాడులో. ఎందుకంటే మరి లివింగ్ రిలేషన్షిప్పా, ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, కాబోయే భార్యనా ఏందో తెలియదు, కానీ వాళ్ళిద్దరికి అయితే ఏదో ఒక సంబంధం ఉన్నదనేది చర్చ. సో ఆ చర్చలో భాగంగా మరి మనోడు ఉదయనిధి స్టాలిన్ వాడు నోటి తూలు ఎక్కువడానికి ముందే. సో ఆ నోటి తూలతో మరి వాడు ఏం మాట్లాడిండో అందుకే అరెస్ట్ చేసి మళ్ళీ కొద్ది గంటలోనే మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఈ దొంగ కొడుకుని వదిలిపెట్టరని. సో వాడిని వదిలిపెట్టారట. వాళ్ళ అయ్యనేమో రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి రోటమీకి వాళ్ళ పార్టీ కార్యకర్త తీసుకొచ్చి నిరసన చేశాడు. నా కొడుకుని అరెస్ట్ చేసిరు, నా కొడుకుని అరెస్ట్ చేసినాడు. సో వదిలేసిరట. సో వదిలేసిరు అనేది ఒక ముచ్చట. మరి అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నోటి దూల ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం అంట. అంతేనా కదా. సో నోటి దూల ఎక్కువ ఉన్నదంట మన ఉదయనిధి స్టాలిన్కి. ఇవాళ ఏంటంటే హిందువులని అవమానించడమే, హిందుత్వాన్ని అవమానించడమే లక్ష్యంగా ఆయన అయ్యే పని చేస్తాడు, వాడు పని చేస్తాడు. అందుకే మరి అలా ఒకటి అబ్జర్వ్ చేస్తే హిందూ దేవుళ్ళని కానీ హిందువులను కానీ అవమానించిన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు సంకనాకిపోయారు. అది మమతా బెనర్జీ కానించి మొదలుపెట్టినా, లేదు స్టాలిన్ కానించి మొదలుపెట్టినా, లేదు అట్లా కాదనుకుంటే ఇటు పోతే మన ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ను మొదలుపెట్టినా, వీళ్ళంతా హిందువులను, హిందూ దేవాలయాలను, హిందుత్వాన్ని అవమానించిన పాపానికి పాపం పండింది, సంకనాకిపోయారు. ఇంకా నోటి తూల తగ్గుతలేమంట మన కాకు. మరి ఏం వాగిండో మరి తంజరట.